హాయ్ అండి, అందరికీ బూందీ మిక్చర్ భలే బోల్గా వచ్చాయండి, భలే వచ్చినాయి. ఒక కప్పు శనగపిండి, కప్పు వరిపిండి కలిపిలా ఈ కన్సిస్టెన్సీగా కలుపుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే దూసుకోవాలండి. బాగా పలచగా ఉంటే నూనె లాగుతాయండి. ఇట్లా ఉంటే చాలండి పిండి. ఇప్పుడు లాస్ట్ వాయిలో కాలిన తర్వాత కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి. సపరేట్గా వేసుకుంటే టైం పడుతుంది కదా, కొంచెం కష్టం అవుతుంది కదా. ఇప్పుడు కారపూస ఒత్తుకున్నానండి. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు వరిపిండి అండి. ఇది కూడా చక్కగా దిగుతాయండి. వేరుశనగపప్పు, జీలకర్ర వేయించుకున్నాను నెయ్యి వేసుకుని కొంచెం. ఇప్పుడు ఈ చక్రాలను చితుక్కోవాలి కదండి, ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం, సాల్ట్ వేసుకున్నానండి. బూందీ భలే బోల్ వచ్చిందండి. పిండిలో వాటర్ ఎక్కువ పోసుకుంటే ఆయిల్ లాగేస్తుందండి. ఇప్పుడు 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని అటుకులు వేయించుకుంటున్నానండి. అటుకులు కూడా కలుపుకుంటే బాగుంటాయండి. హెల్దీ కోసం చేసుకుంటున్నాం కదండి, అందుకని డీప్ ఫ్రై చేసుకోవటం లేదు. కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకుంటున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేయించుకున్నాను వీటితో పాటుగా. సాల్ట్, కారం టేస్ట్కి తగినంత వేసేసుకున్నానండి. ఇవి ఆ మిక్చర్లో కలిపేసుకున్నానండి. డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ లాగుతాయని ఇలా వేయించుకున్నానండి. కలిసిపోయినాయండి. భలే టేస్టీగా ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.